ఓం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. ఐం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. హ్రీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. శ్రీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. క్లీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. ధుం ధుం దుర్గాయై నమో నమః. బ్రహ్మజ్ఞానం ప్రసాదించు తల్లి భువనేశ్వరి ఆదిపరాశక్తికి నమో నమః. ఎంత ప్రమాద స్థితి, సంకట స్థితి ఏర్పడి మాత్రమే అనాలి. అంతవరకు దీంతో యూజ్ చేస్తే నెంబర్ 1 మెడిసిన్ టు ఎంటైర్ టు బాడీ. ఎస్, ఇలాంటప్పుడే టోటల్గా మన బ్రెయిన్ నుంచి కింద వరకు బొటకం చివరి కొన వరకు కూడా రక్త ప్రసరణ జరిగేది. ఎప్పుడు కూడా నోటితో రిలీజ్ చేయొద్దు, నోటితో తీసుకోవద్దు. ఈ రెండు విషంతో సమానం. మనిషి ఎక్కువ కాలం బతకడు. నోటితో తీసుకున్నవాడు, నోటితో వదిలినవాడు ఎక్కువ కాలం బతకడు. అయి ఉండదు. ఎక్కువగా ఈ రేచకముతోనూ ఈ రేచకం పూరకం దీంతో ఎక్కువగా ప్రాణాయామం చేస్తే మన బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు మనకి చాలా సన్నగా ఉంటాయి. బ్రెయిన్లోనే కాదు, కళ్ళలోనే కాదు, కొన్ని గుండెలు నాళ్ళలోనే కాదు, అన్నిట్లోనూ కూడా అన్నీ ఈ రేచక పూరకం వెళ్ళి పంపింగ్ చేస్తుంది ఎంటైర్ బాడీకి. ఎందుకంటే ప్రాణవాయు మొత్తం అంతా దీంతో వెళ్తుంది, ముక్కుతోనే. ఊపిరితిత్తులకి ఫుల్గా వెళ్తే ఇందులోంచి ఎంటైర్ బాడీ సప్లై అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా నోటితో రిలీజ్ చేయదు. ఎంత స్ట్రాంగ్ వర్క్ చేసినా, ఎంత కొట్టినా మంచిది కాదు, చేయొద్దు, ఉపయోగం లేదు. శక్తి పోతుంది. అందుకనే మౌనం చాలా గొప్పదంటారు, అందరూ గమనించాలి. ఎంత మౌనంగా ఉంటే అంత షట్చక్రాల శక్తి పెరుగుతుంటుంది. మన టైర్లు ఇవన్నీ కూడా, ఈ 7 చక్రాలు టైర్లు, గాలి పోకూడదు వాటిలో. ఎంత గాలి ఉంటుందో అంత మనిషి టెంపోగా ఉంటాడు అన్నిట్లోనూ. ముఖ్యంగా కామం, అది కనుకపోతే ఏం చేయలేడు, వేస్ట్. ఇంతేస్పరం, మన స్కలించేది ఇంతేస్పరం, బాహ్యం, స్వయంకృతం కావచ్చు, స్త్రీ యోనిలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతేస్పరం ఎంత శక్తో వర్ణనాతీతం. అబ్దుల్ కలాం గారు కావచ్చు, సచిన్ గారు, ఎవరైనా, లేదా మన దేవతలైతే శ్రీరామచంద్రుడు, హనుమంతుడు, రకరకాలుగా చెప్పవచ్చు అలా. ఎందుకంటే వీరి యొక్క శక్తిని అంచనా వేయలేం. అది బ్రహ్మదేవుడు తప్ప ఎవరికి సాధ్యం కాదు. బ్రహ్మ, విష్ణు, మహాపరమేశ్వరుడికి సాధ్యం అది. అందుకని ఆ శక్తి మనలో ఎప్పుడైతే నిగూఢమై ఉంటుందో ఖచ్చితంగా అది దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మనలో దైవశక్తిగానే ఎదుగుతూ ఉంటుంది తప్ప వేరేగా అపకారం ఎప్పుడూ చేయదు. నీకు వెనకాల మృత్యుదేవత వచ్చినా కూడా అసలు రాడు వెనకాల, అసలు తాటే వద్దు. నేను చెప్తున్నాను, బ్లండ్లీగా చెప్తున్నాను. ఎప్పుడైతే వేరే నిగ్రహశక్తి, ఇంద్ర నిగ్రహశక్తి కలిగి ఉన్నావో మృత్యు యూటర్న్ చేసుకెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే వీడు దైవభక్తుడు. ఎప్పుడైతే నీకు వీర్యశక్తి, నిగ్రహశక్తి ఎప్పుడైతే కలిగి ఉన్నావో అదంతా కూడా దైవం. దైవశక్తుల దగ్గరికి ఏ శక్తులు రాలేవు, మృత్యుదేవత రాదు. ఇది నా అనుభవం చెప్తున్నా. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ప్రాణ సందర్భాల్లో నేను అన్నీ తప్పించుకున్నాను. కారణం నాలో ఉన్న ఇంద్రియ నిగ్రహ శక్తి. ఒక 20 ఫీట్ 10 ఫీట్ ల్యాడర్ సిల్వర్ది ఒక వ్యాన్కి పెట్టుంది షూట్ టైంలో. సరే అదే టైంలో అటు వెళ్తున్నాను, ఫుల్ గాలి. సరే అటే వెళ్తున్నాను.
జస్ట్ ఇలా పాస్ అయ్యాను, ఆ ల్యాడర్ ఫట్టని దొరికిన పడిపోయింది. నామి పడితే అప్పుడు అందరూ అంటున్నారు, రే నీ అమ్మ ఏం తిరాను అని. వీడు ఉండగా నాకు ప్రాణం ఏ భయం లేదని చెప్పాను. వీడు ఉండగా నా ప్రాణం భయం లేదన్నాను. అంత బ్లెండ్లీగా చెప్తున్నా, అంత నమ్మకంతో చెప్తున్నా. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వాడికి దైవం తోడే ఉంటాడు. మృత్యుదేవత విడిపోతుంది, దైవం మనలో ఉంటుంది, మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది దైవం. నేను తప్పటడుగులు వేయనివాడు, తప్పు చేయనివాడు. ఒకవేళ చేద్దామని స్త్రీగా ఏమన్నా స్త్రీ ఏమన్నా థాట్ వచ్చి తప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నావా, నీకు ముట్టుకే పడిపోతుంది. నాకే అనుభవం. కష్టాలు పెట్టేస్తాడు, అశుభార్తలు వినిపిస్తాడు, వెంటనే ఇమీడియట్గా మళ్ళీ నాలుగు ఖర్చుకుని చిచే తప్పు నాదే, నేను ఓడిపోయాను, మళ్ళీ ప్రమాణం. మనసు అటు తిరిగినా కూడా ఓడిపోయినట్లు లెక్క, చలించకూడదు. అది నేను నా ప్రాక్టికల్ అనుభవం చెప్తున్నా. ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగి ఉండండి, అన్ని శక్తులు కలిగి ఉంటారు మీరు. ఇంతే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సారీ. ఇంత 50 చెయ్యి పెరుగుతుంది. చాలా మంచిది, చాలా మంచిది. హరే కృష్ణ. ఈ శరీర ఆరోగ్య మైశ్వర్య మరిపక్షే సుఖం దేవీ దృష్టానాం పురుషానాం న దుర్లభం. త్వం మాతా సర్వలోకానాం దేవదేవోహే పిత త్వయైత్వా విష్ణునాచం జయత్వ్యాతం చరాచరం. నేనే కాదు, ఈ విశ్వంలో ఉన్న సకల స్థిర జలాచరాచర విశ్వం అంతా కంటికి కనపడిన కూడా ఉన్నాయి మన గాల్లో ఈ మధ్యన. మనకు తెలియదు, అది మనకు కనపడదు. అది కొన్ని రాసులకు కనపడతాయి, వేరే విషయం. ఇప్పుడు చెప్పనండి, నా సినిమాల ద్వారా తెలియజేస్తాను. హరే కృష్ణ. అంటే ఈ ప్రాణులన్నింటికీ కూడా సృష్టించి ఉమామహేశ్వరి కావచ్చు, ఇందులో సందర్భం ఏంటంటే ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీ నారాయణులు అని చెప్పి ఇంద్రుడు శృతించి ఏడ్చాడు, ఎక్కెక్కి ఏడ్చాడు. అమ్మ అన్నిటికీ నీవే తల్లివి, నీవే ఆధారం, సుఖపడాలన్నా, బట్ట కట్టాలన్నా, ఈ ఆరోగ్యం ఉన్నా, ఈ శరీరం ఉన్నా, అన్నీ కళ్ళు అన్నీ సర్వం ఇవన్నీ లక్ష్మీప్రదాలే. మనలో ఉన్న ఆరోగ్యం లక్ష్మీప్రదమే, అన్నీ లక్ష్మీప్రదాలే. ఇన్ని ఇచ్చావు తల్లి అని చెప్పి ఆయన మొత్తుకుని నా సంపద నాకు ఇమ్మని ఏదో అడిగాడు. ఓకే, టైం వేస్ట్ ఇప్పుడు. ఓకే, ఇవన్నీ నా తల్లి ఇచ్చింది మహాలక్ష్మి, నా కులదైవం. ఈ శరీరాన్ని అశాశ్వతమైన స్త్రీ సంభోగంలో పడి, స్త్రీ మోహాల్లో పడి పాడు చేసుకోను, నాకు వద్దు. ఈ జగత్కంతా ఆధారమైనటువంటి నా తల్లి శ్రీమన్నారాయణి, నారాయణులే, శివకేశవులే, వారికి ఈ జన్మంకితం. నేను ఎప్పుడు తప్పు చేయను, నాకు అవసరం లేదు కూడా. అస్కలితుడిగా మహాయోగిగా అమ్మకే నా జన్మంకితం. పవిత్రంగా మంగళకరంగా అమ్మకే నా జన్మంకితం. నాకు పెద్ద పెద్ద అమ్మవార్లు, పెద్ద పెద్ద విగ్రహాలు కనపడినా, శివలింగాలు కనపడినా నేను భయపడను. ఎందుకంటే నాకు ఇష్టం. నేను చిన్నపిల్లని అయిపోతాను. నాలో ఆత్మ చిన్నదైపోతుంది. ఆత్మకి రూపం లేదు, వేరే విషయం. ఈ బుద్ధి ఇవన్నీ కూడా చిన్నవైపోయి పట్టేసుకుంటున్నాను. అది కావాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? నిగ్రహ శక్తి ఉన్నప్పుడే, దైవబలం ఉన్నప్పుడే, దైవాన్ని గుడ్డిగా ప్రేమించినప్పుడే, ధర్మంగా బతికినప్పుడు మాత్రమే వస్తుంది. అందుకని ఈ శరీరం పాడు చేసుకోను, అపవిత్రం చేయను. ఎప్పుడైతే అపవిత్రం చేసుకుంటామో, స్త్రీ సంభోగాలతో వెళ్తామో, అమ్మని తాకలేవు, అక్కడ అడుగు కూడా పెట్టలేము, వేరే విషయం. ఛాన్సే అసలు తాటే రాదు, నీకు రాదు. అందుకని మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు కష్టాలు, నా అనుభవమే చెప్తున్నా, కష్టాలనే కిరటాలతో, కష్టాలనే మనుషులతో నిన్ను నటించడం కాదు, భగవంతుడు నిజంగా పెడతాడు కష్టాలు. ఎందుకంటే కాలితే కానీ రూపం రాదు కదా, కరగాలి. కొలిమిలో పడి కాలిపోతూ ఉంటేనే అది కరుగుతుంది. నేను అలా కాలిపోయాను కాబట్టి
ఈ యోగి అనే దానికి వచ్చేసాను. అంత బాధ పెట్టారు నన్ను. నా అనుభవం చెప్తున్నా. బాధలు అనేవి ఇంపార్టెంట్, చాలా గొప్పవి. బాధలు అనేవి జ్ఞానం, భోగాలని అజ్ఞానం. ద్రౌపదమ్మ నిండు సభలో కోరుకుంది. చీరలాగేస్తుంటుంటే ఎన్నో బాధలు పడింది, ఎన్నో తల్లి ప్రార్థించిందానని. కృష్ణ, ఐదుగురు భార్యలు ఉన్న 5 భర్తలు ఉన్నా సరే నేను పతివ్రతని, నాకు ఇక ఈ బంధాలు ఈ భోగాలను ఇచ్చలేదు, మర్మాలు తెలుసుకున్నాను, నాకు నువ్వే ప్రాణం కాపాడవా, నాకు జన్మరాహిత్యం ఇచ్చేసే, నాకు వద్దు కృష్ణ, నాకు నువ్వే కావాలి అని చెప్పి ప్రార్థించింది. ధర్మం అయితే పతివ్రత అయితే కాపాడుతూ ఉంది ఆవిడ. ఆకాశం అంత చీర ఎక్కడ అవుతాడు వీళ్ళు దుంపల దగ్గర ఛాన్సలే. అది ధర్మం. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం అయితే వాళ్ళెవరు కనపడ్డు, ఆవిడికే కనపడతాడు. ధర్మాత్మలకి భక్తులకి మాత్రమే కనపడతాడు. పాపులకు కనపడాలంటే ఒక సందర్భమే, సంహారం చేసేవాడు మాత్రమే ముత్తోడు కనపడ్డు. ఆవిడ అడిగింది, కృష్ణ ఎంత హాయిగా ఉంది, అబ్బబ్బా ఎన్ని కష్టాలు పెట్టావు. అవి కష్టాలు కాదు, జ్ఞానం. నాకు ఆనందంగా ఉంది ఆ కష్టాల్లో. దీర్ఘముగా అంటే మనశ్శాంతిగా, తృప్తిగా, దీర్ఘముగా అంటే ఏకాగ్రతతో నిన్నే స్మరిస్తున్నాను, నిన్నే స్మరించడానికి ఈ కష్టాలు ఉపయోగపడ్డాయి. ఎంత హాయిగా ఉందో కష్టాల్లో. నిన్ను కొలుచుకోవడానికి అవకాశం దొరికింది. నాకు ఏ కోరికలో కష్టాలు పెట్టింది ఆవిడ. పతివ్రతాశివుడికి ద్రౌపదమ్మ, సీతమ్మ. కృతయుగే రేణుకాదేవి తల్లి, త్రేతాయుగే జానకి అమ్మ, ద్వాపరయుగే ద్రౌపదమ్మ, కలియుగే వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరమ్మ. సృష్టికి చూసే అమ్మ కొత్తే. రేణుకాదేవి తల్లి జమదగ్ని భారీగా, జమదగ్ని సాక్షాత్ శ్రీమన్నారాయణ అంశులు అని కూడా. జానకి శ్రీమన్నారాయణ, ఆవిడే మహాలక్ష్మి అవుతారు. ద్రౌపది ఆవిడే మహాలక్ష్మి, కన్యకా పరమేశ్వరి ఆవిడే మహాలక్ష్మి. తల్లి ఒక్కతే అనేక రూపాలు. ఈ సృష్టిలో ఏది మహత్తైనా, ఏది గొప్పదైనా సరే, యోగో జ్ఞానం తథా సాంఖ్యం, విద్యా శిల్పాది కర్మచ, వేదా శాస్త్రాన్ని విజ్ఞానం, తత్సర్వం శ్రీ జనార్దనం. ఈ సృష్టిలో ఎవరు ఏది కనుగొన్నా, ఏం పుట్టినా, ఏం చేసినా, ఇప్పుడు నాలోంచి వచ్చిన ఏ జ్ఞానమైనా సరే నేనే అని శ్రీమన్నారాయణుడు, ఆయన నాలో ఉంటేనే పలికిస్తున్నాడు. ఆయన నేను కాదు, కేవలం డొక్కని. ఈ కుళ్ళు, కంపు, ఈ చిము, నెత్తుడితో కప్పబడి ఉన్నటువంటి ఈ శరీరంలో బుద్ధి అనేటువంటి శ్రీమన్నారాయణ భగవద్గీతలో చెప్పాడు క్లియర్గా. మనలో ఉన్న 5 అంశాలు ఆయనే, అవన్నీ ఆయనే మంచి చేపిస్తున్నాడు. అది లెక్క. అలాగే చెడు కూడా, కర్మఫలితం చెడు కూడా. ఎస్, హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ. సమస్త ప్రాణుడి మంగళం కలుగు కాక. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.